ఘనపరుచుకోవడం ఇది గొప్ప ధన్యత మనకి. ఈ దేశంలో మరి ఇలాంటి కృపను దేవుడు మనందరికీ దయచేసినారు. ప్రభుకి వేలాది కోట్లాది స్తోత్రాలు. God has given such a privilege to meet like this as a families to gather and to worship him and to adore him and to praise him. Really, it's a wonderful privilege even for me to come here and to share the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మీ అందరితో కలిసి ఇలాగా పంచుకోవడం గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను. ప్రభు యొక్క కృప, యేసయ్య మనల్ని ప్రేమించి జీవములో పెట్టినందుకు యేసయ్యకి వందనాలు. చాలా మంది ఈ దినం ఇక్కడ లేరు. కోవిడ్ లోనే చాలా మంది చనిపోయినారు. నేను కూడా ఒక్కసారి కోవిడ్ లో 21 రోజులు నేను కోమలో ఉన్నాను పిల్లరా. దేవుడు తన కృప చూపించి మరి 21 days ఇంకా చనిపోయిన లంగ్స్ 2 పాడైపోయినాయి, 100% డ్యామేజ్ అయిపోయినాయి. కానీ యేసయ్య యొక్క కృప, ఆయన కృప నిత్యం ఉండే కృప దేవుడు కాపాడి జీవం ఇచ్చి మళ్ళా మీ ముందు సజీవులుగా అలా పెట్టినందుకు యేసయ్యకి వందనాలు. పిల్లరా, నా చిన్న సాక్ష్యం చెప్పిన తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాం. నేనేమై ఉన్నానో, నేను ఇలా బ్రతికి ఉన్నానంటే కేవలం యేసయ్య కృప మాత్రమే. నేను ఒకప్పుడు సత్య దేవుణ్ణి వెతికాను. I searched for the true God. Even though my parents brought me up in a very disciplined family, సత్యం కొరకు వెతికానండి. ఎక్కడ దొరుకుతుంది? వెతికాను. కానీ యేసయ్య యొక్క కృప నన్ను వెంబడిస్తూ ఉంది. నా తల్లిదండ్రులు, మా అమ్మగారి పేరు తిరుపతమ్మ. తిరుపతిలో పూజలు చేస్తూ పుట్టారని మా తాతయ్య గారు వెంకటేశ్వర్లోని ఒక వ్యాపారం చేసేవారు, అన్ని రకాల వ్యాపారాలు. సో అన్ని ఉండేవి, చాలా ప్యాంపర్డ్. మా వైఫ్ లాగానే మా అమ్మగారు కూడా చాలా ప్యాంపర్డ్ చేయి. ఎంత ప్యాంపరింగ్ అంటే వీళ్ళు ఒక 30-40 years బ్యాక్ ఖత్తర్ రాజు ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మగారు నాన్నగారు మెడికల్ ఎస్కాట్ వాళ్ళు, మీరు రాకపోతే మేము వెళ్ళం అని చెప్పేశారు రాజుగారు వాళ్ళు. అంత క్లోజ్ అనమాట వాళ్ళు. మాకు చిన్న బాబు ఉన్నాడంటే బాబుని కూడా తీసుకొచ్చేయండి, అందరం కలిసి వెళ్దాం అని చెప్పేసి అప్పుడే 30 years బ్యాక్ 40 years బ్యాక్ వాళ్ళు దోహాకు వచ్చినారు, ఇక్కడికి వచ్చినారు యూకేకి. వాళ్ళ చిన్న తమ్ముడిని కూడా తీసుకొచ్చారు వాళ్ళతో పాటు. సో అట్లా అమీర్కి చాలా క్లోజ్ ఫ్యామిలీ అనమాట. ఇంకా అప్పుడు ఆ రోజుల్లో ఇంకా గోల్డ్కి దానికి వాల్యూ ఉండేది కాదు. ఇక్కడికి ఇలాగ వచ్చేస్తే ఇంతంత గోల్డ్ ఇచ్చేసేవాళ్ళు. అలా అందుకనే వాళ్ళు చాలా ప్యాంపర్డ్గా పెరిగినారు. అలాగా మా అమ్మగారు కూడా చాలా వెరీ మచ్ ప్యాంపర్డ్ చైల్డ్. సో అన్ని వ్యాపారాలు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ తన మ్యారేజ్ అయిన తర్వాత చాలా సమస్యలు ఎదుర్కొంది. మా నాన్నగారు భయంకరమైన త్రాగుడు, లంచాలు తీసుకునేవారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏపీఎస్సిబి ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసేవారు. లంచాలు ఎన్నో వేలు కంటి చూసాం. కానీ ఇంట్లో సమాధానం లేదు, శాంతి సమాధానం లేవు. ఇంట్లోకి వచ్చేవారికే కొట్లాటలు, ఇంట్లోకి వచ్చేవారికే భోజనం తినే టైంకి కొట్లాటలు. చిన్నప్పటి నుండే ఎంతో చూశాను. కానీ మా అమ్మగారు ప్రార్థన చేయటం మొదలు చాలా చేశారు, వ్రతాలు చేశారు, దానాలు చేశారు. కానీ యేసయ్యలో యేసు ప్రభుకు ప్రార్థన చేసేది, ఆ భర్తను మార్చు ప్రభు. కన్నీరు గార్చింది. ఇప్పుడు చెప్తుంది, చెంబుడు కన్నీరు గార్చి ఉంటానేమో మీ నాన్నగారి కోసం. ప్రతి కన్నీరు యేసయ్య చూస్తారు. ప్రతి కన్నీటి బొట్టు యేసయ్య కవిలలో పట్టుకుంటారు. మన కన్నీరు ఎక్కడ వ్యర్థంగా పోదు పిల్లారా. తన భర్తని ప్రార్థనతో మార్చుకుంది. ప్రార్థన. ఆ తర్వాత ప్రభువు నమ్ముకున్నాం. ఇప్పుడు కూడా మా బంధువులు ఎవరు మాతో మాట్లాడరు. మాకు బంధువులు ఎవరైనా ఉన్నారంటే యేసయ్య నమ్ముకున్న వాళ్ళే, యేసయ్య బిడ్డలే బంధువులు. వి ఫీల్ వెరీ క్లోజ్. సో అలాగా మరి కుటుంబం అంతా రక్షించబడింది. కుటుంబం అందరూ దేవుని యొక్క పనిలో ఉన్నారు. అందరినీ దేవుడు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసినారు. చదువు లేకుండా మేము లేము. అందరినీ దేవుడు ఆశీర్వదించాడు. అందరు మంచి మంచి ఉద్యోగాలు వదిలిపెట్టేసి వచ్చాం. నేను కూడా ఎంఈఎస్లో పనిచేశాను, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్, సెంట్రల్ గవర్నమెంట్లో. అది వదిలిపెట్టేసి నేను ప్రభు పని కోసం వచ్చాను. కోయంబత్తూరు తీసుకెళ్లారు, తమిళ్ నేర్పించారు యేసయ్య. విదిన్ 1 weekలో తమిళ్ మాట్లాడడం, తమిళ్ రాయడం నేర్పించారు యేసయ్య. రోడ్ల మీద ప్రసంగాలు చేయడం, అలా దేవుడు సహాయం చేశారు, ప్రభు సహాయం చేశారు. ఇప్పుడు బ్రతికితే యేసయ్య కొరకే, చచ్చిపోతే లాభం. ఇంకేం లేదు జీవితంలో. యేసయ్య కొరకు బ్రతకాల, లేకుంటే చచ్చిపోవాలి. దట్స్ ఆల్ ఇన్ అవర్ గోల్.
ఖత్తర్లో కూడా దేవుని కృప చేత సేవ జరుగుతుంది తెలుగులో, తెలుగు చర్చ్. సో యేసయ్య ఆ రోజుల్లో అయితే ఒకటే తెలుగు చర్చ్ ఉండేది. ఇప్పుడు అందరు ఏంటంటే ఇద్దరిద్దరు కలిపితే ఒక చర్చ్ అయిపోతుంది. ముగ్గురు ఉంటారు, 2 చర్చిలు, ఒక చర్చిలో ఇద్దరు, ఇంకో చర్చిలో ఒకళ్ళు. అలా అయిపోయినాయి ఎందుకంటే ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే ఒక 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 లీడర్షిప్ కింద ఉండడం ఎవరికి ఇష్టం లేదు. ఎవ్రీబడి వాంట్స్ ఫ్రీడమ్. స్వతంత్రం కావాలా. 47లో కాదు, ఇప్పటికీ స్వతంత్రం కాదు. 1947లో మనకు స్వతంత్రం వచ్చిందంటారు. ఎక్కడ ఇంకా క్రైస్తవులకైతే ఇంకా స్వతంత్రం రాలే. కొంతమందికి అబ్బాయి ఇద్దరు కలిసి ఇంకోటి పెడితే బాగుండు అనుకుంటారు కదా. సో ప్రైజ్ గాడ్. బట్ యూనిటీలో ఉంది నిజమైన దేవునిలో ఒక ప్రసన్నతను మనం అనుభవించాలి. ఎన్ని వేస్ట్ అండి. అందరం కలిసి ఉంటే దేవుని యొక్క ఉజ్జీవాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతని మనం అనుభవించాలి. We have to experience the power of God, the Holy Spirit anointing, the Holy Spirit guidance, and the peace of mind in our lives. ఒకే ఒక లైఫ్ యేసయ్య కొరకు బ్రతకాలి. నేను స్టూడెంట్స్ దగ్గర వెళ్ళి మాట్లాడేవాడిని ఎక్కువ సమయం. ఈయూలో, ఈజీఎఫ్లో అందరితో మాట్లాడేవాడిని. I used to challenge. I've seen peace in my life. మీ జీవితాల్లో కూడా రండి. Live according to the word of God. పత్యం చేస్తేనే తగ్గిపోద్ది కొన్ని రోగాలు. పాప రోగానికి పత్యం చేయాలి. నీ పాప రోగం నుండి దేవుడు స్వస్థపరుస్తాడు. సో యేసయ్య కృప చేత మరి నా జీవితంలో ఇంజనీరింగ్ అయిపోయింది. అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినోడు ఇంటర్మీడియట్లో. ఒక్కటే పాస్ కాల. ఎందుకంటే చదివితేనేగా. మా అమ్మగారు హెడ్ మిస్ట్రెస్ అండి. ఆ తర్వాత మా అమ్మగారికి ఉద్యోగం ఇచ్చారు. ప్రభు నమ్ముకున్న తర్వాత, ప్రభు నమ్ముకోక ముందు ఉద్యోగం చేయకూడదు, ఆడవాళ్ళు ఏంటి ఉద్యోగం చేసేదని చెప్పారు మా నాయన. తెలుగులో పొగరంటారు కదా, అది అనమాట. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ప్రభు సేవకు వచ్చిన తర్వాత అన్నీ చచ్చిపోయినాయి. ఒక భక్తుడు అంటాడు, రా మొక్కేసుకుందాం అంటే ప్యాకాడ్ అంటే నాకు చేతులు లేవు అన్నాడట. నాకు చేతులు లేవు. ఐ డోంట్ హ్యావ్ హ్యాండ్స్ టు ప్లే ఫర్ ప్లేయింగ్ కార్డ్స్ బికాస్ ఐ గేవ్ మై హ్యాండ్స్ టు జీసస్. ఇంకా నేను ఎలాంటి పనులు చేయలేను, పాపపు పనులు చేయలేను. అరే వాట్ ఈస్ దేర్ ప్యాక్ ఆడడం? నో నేను ముట్టుకోను. చాలా మందికి జస్టిఫికేషన్స్ అనమాట. ఈస్ దేర్ టు వాచ్ మూవీస్. ఒక పాలల్లో, మంచి పాలల్లో ఒక్క చుక్క డ్రాప్ పాయిజన్ వేస్తే ఎవరైనా తాగుతారా చెప్పండి? అంత పాయిజన్ అయిపోద్ది. మంచి ఉంటుంది సినిమాలో, మంచి ఉండదని చెప్పను, కానీ మంచిని ఎవరు తీసుకోరు. దానిలో ఉన్న చెడునే గ్రహిస్తారు. నేను కూడా ఒక రోజుకి 5 సినిమాలు చూసేవాడు. ఎవరైనా ఇక్కడ విజయవాడలో ఉంటే తెలుస్తుంది. 8 గంటలకు ఒక షో ఇస్తారు. మార్నింగ్ షో అని ఉంటుంది. ఎవరు చూడలేని పిక్చర్లు ఉంటాయి విజయవాడలో. 8 గంటలకు ఒక షో. ఆ తర్వాత 11 గంటలకు ఒక షో, మ్యాట్నీ అంటారు దాన్ని. 2 గంటలకు ఉదయం మార్నింగ్ షో అంటారు దాన్ని. తర్వాత 2 గంటలకు ఇంకొక షో. ఆ తర్వాత మ్యాట్నీ. 6 గంటలకు ఈవినింగ్ ఒక షో, ఫస్ట్ షో. ఆ 9 గంటలకు ఒక షో, సెకండ్ షో. అయితే వరకే 12 అయ్యేది. వెళ్ళిపోయి ఎక్కడ పండుకునేవాడిని తెలుసా? విజయవాడ రైల్వే ప్లాట్ఫామ్. దుర్భరమైన జీవితం. ఏడ్చుకునేవాడిని. వై ఐఎమ్ లివింగ్ లైక్ దిస్? సమాధానం లేదు, సంతోషం లేదు. సినిమా చూసినంతసేపు భలే ఉండేది. ఏం కొట్టాడు రా, ఏం డాన్సులు రా, ఏం కొట్టాడు రా, ఎల్లో అయిపోగానే అయిపోయి. తిండి ఉండేది కదండి నాకు, అన్నం తినకుండా. ఇన్ని సినిమాలు చూసి ఎక్కడ పండుకునేవాడిని? అడుక్కు తినేవాళ్ళు పక్కన. ఇంట్లో మంచి బెడ్. మా నాన్నగారు, మా అమ్మగారు హెడ్ మాస్టర్. మా అమ్మగారు హెడ్ మిస్ట్రెస్, మంచి స్కూల్లో హెడ్ మిస్ట్రెస్. అన్నీ ఉన్నాయి. లావిష్ లైఫ్ వదిలిపెట్టి ఒక దుర్భరమైన జీవితం వచ్చేసేంటున్నారా? ఎక్కడంటే సంతోషం కోసం వెతికాను. ఎక్కడ దొరుకుతుంది సంతోషం అని వెతికాను. చివరికి యేసయ్యలోనే కనుగొన్నాను సంతోషం. యేసయ్య సంతోషం ఇచ్చారు. మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, నా జీవితం ప్రభుకి ఇచ్చిన తర్వాత నా జీవితాన్ని దేవుడు మార్చేశాడండి. అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయింది కదా, దేవుడు మళ్ళీ రాసుకోవడానికి కృప దయచేశాడు. దేవుని నమ్ముకున్న తర్వాత, ఆ తర్వాత ఇంజనీరింగ్ అయిపోయింది, ఆ తర్వాత పీజీ అయిపోయింది, ఆ తర్వాత ఎంబీఏ అయిపోయింది, ఆ తర్వాత పిఎంపీ అయిపోయింది, ఆ తర్వాత ఆర్ఎంపీ అయిపోయింది. దేవుడు తీసుకెళ్లి ఉన్నతమైన సిచ్యువేషన్. ఐ హ్యాడ్ బిన్ ఇన్ సౌదీ అరేబియాలో ఉన్నాను నేను 7 సంవత్సరాలు.
అక్కడ దేవుని కొరకు పరిచయం చేయడం స్టార్ట్ చేశాను. అక్కడ సంఘం ఏర్పడింది. అనేక మంది డాక్టర్స్, అనేక మంది దేవుని నమ్ముకొని ప్రభు కొరకు బ్రతికినారు. అక్కడ మరణ పట్టుకున్నారు ఒక్కొక్కసారి పోలీసు వాళ్ళు, సిఐడి వాళ్ళు పట్టుకున్నా సరే దేవుడు విడిపించి దేవుడు సహాయం చేశారు. ఆ తర్వాత పెండ్లైన తర్వాత 99లో నేను ఖత్తర్కి మూవ్ అయిపోయాను. అది దేవుని చిత్తం. అడిగి, ప్రభా వెళ్ళమంటారా, లేదా ఇక్కడ ఉండమంటే ఇక్కడ ఉంటాను ప్రభా, మీరు ఎక్కడికి వెళ్ళబెడితే అక్కడికి వెళ్తాను, చెప్పండి ప్రభా వెళ్ళమంటారా లేదా. వెళ్ళమన్నారు ప్రభు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ దేవుడు 2000 సంవత్సరంలో నేను ఖత్తర్కి వెళ్ళాను. 2000 ఇయర్లో వెళ్ళిన తర్వాత ప్రభా ఏం చేయాలి, ప్రభు సేవ నిమిత్తం మరి నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి, ఏం చేయాలి ప్రభా చెప్పండి అంటే, దేవుడు ఇంగ్లీష్ చర్చ్ స్టార్ట్ చేశాం. ఫస్ట్ ఐ స్టార్టెడ్ ఇంగ్లీష్ చర్చ్ ఇన్ 2000 ఇన్ ఖతార్. ఆ తర్వాత 2005లో తెలుగు చర్చ్ దేవుడు మరి తెలుగు భాష మాట్లాడే వాళ్ళకే స్టార్ట్ చేయమన్నారు. దేవుని వాగ్దానం ప్రకారం ఆ దేవుని యొక్క సువార్త స్టార్ట్ చేసాం పిల్లరా. ఆ తర్వాత ఎన్నోసార్లు సిఐడి వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయినారు నన్ను. ఇంట్లోకి వచ్చేసి చాలా చాలా జరిగినాయి. ఇట్స్ ఇన్ లైఫ్. సో మెనీ థింగ్స్ ఐ కెనాట్ షేర్ యూ, బట్ గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. దేవుడు ఎంత నమ్మకమైన దేవుడు అంటే, ఇంక అయిపోయాడు ఈయన, ఫినిష్, దిస్ గాయ్ ఫినిష్, జైలుకి వెళ్ళిపోయాడు. దేవుడు ఎంత చక్కగా విడిపించాడు అంటే, చక్క పట్టుకొని లాకెళ్ళిపోయాడు. ఐ సెక్యులర్ వైజ్ ఐ మీన్ వెరీ గుడ్ పొజిషన్. నేను ఖత్తర్ ఒలింపిక్ కమిటీకి పనిచేస్తాను, గవర్నమెంట్కి. ఐఎమ్ ద సీనియర్ కన్సల్టెంట్, స్ట్రక్చరల్ సంబంధించిన సీనియర్ కన్సల్టెంట్. దెన్ ఐ వర్క్ యాజ్ a కమర్షియల్ డైరెక్టర్. అన్ని కమర్షియల్ ఇష్యూస్ అన్ని నేనే చూసుకునేవాడిని. తర్వాత టెండర్స్ అన్ని ఓపెన్ చేయాలంటే టెండర్ కమిటీ చీఫ్. దెర్ ఆర్ సో మెనీ పొజిషన్స్ గాడ్ పుట్ మై. దేవుడు తీసుకెళ్ళి పైన పెట్టావు, ఎక్కడ తలగానే చేస్తాడు దేవుడు. నా జీవితంలో ల్యాక్ చెప్పారు కదా, నా జీవితంలో ల్యాక్ అంటూ లేదు, ఇది లేదు అని లేదు. లార్డ్, ఒకసారి ఎవరో బైక్ మీద వెళ్తున్నారు, వావ్ గుడ్ బైక్ అన్న, అంతే. దేవుడు బైక్ కూడా ఇచ్చారు. ఐఎమ్ రైడర్ యాక్చువల్లీ. బైక్ చాలా స్పీడ్గా రైడ్ చేస్తా. ఇంత ముసలాడు అనుకుంటున్నారేమో, ముసలాడు కాదు. బాక్స్ ఈజ్ ఓల్డ్, ఇన్సైడ్ ఆల్ ఎక్విప్మెంట్ ఈజ్ వెరీ న్యూ. ఆమేన్. హలో, వేర్ ఆర్ యూ? నీలాగానే ఒక ఊర్లో వాక్యం చెప్తుంటే ఒక్కసారి అందరూ నాకు లాస్ట్ మెసేజ్ ఇస్తారన్నమాట. సురేష్ వింటున్నావా? మా అన్నయ్య వాళ్ళు మెసేజ్ అయిపోద్ది, ఫస్ట్ మెసేజ్ అయిపోయింది, రెండో మెసేజ్ అయిపోయింది, మూడో మెసేజ్ లాస్ట్లో ఊర్లల్లా. సో నేను కూడా ఊరోడినండి, మాది పట్టణం కాదు, ఎర్రబస్సోడిని. మాది ఎర్రబస్సు. నేను ఏ సిటీ నుండి రాలే, నేను ఎర్రబస్సు నుండి వచ్చాను. దేవుడు నన్ను ఇలా పైకి లేపారు. ఎర్రబస్సోడికి దోహా అమ్మాయిని ఇచ్చాడు చూడండి. సీదా దేవుడు చేసే కార్యాలు గొప్ప, అర్థం కావు మనకి. సో యేసై కృప నన్ను లేవనెత్తినాడు ప్రభు. సో ఊర్లలోకి వెళ్ళి సేవ చేసేటప్పుడు నాది లాస్ట్ మెసేజ్, నేను నిద్రపోయి వాళ్ళని లేపుకొని చెప్పుకోవాలి. తల్లి మనసు పరధ్యానం ఉన్నవాడు చెప్పుకోవాలి. ఇలా చెప్తుంటే ఒక ప్రభు యొక్క కృప చిలకడ దుంప అంది. చిలకడ దుంప ఎక్కడ వచ్చిందమ్మ తల్లి వాక్యంలో. ఆ తర్వాత ఆమె చెబుతుంది, అయ్యా పొయ్యిలో చిలకడ దుంప వచ్చాను, మాడిపోద్దామో, తొందరగా అయిపోద్ది, వెళ్ళిపోయి చిలకడ దుంప తిందామని వచ్చి పొయ్యిలో పెట్టి వచ్చిందంటే మహాతల్లి. నువ్వు ఎక్కడన్నా హ్యావ్ యూ కెప్ట్ సంథింగ్ సమ్వేర్? నో, యు ఆర్ హియర్. ప్రైజ్ గాడ్, దట్స్ గుడ్, దట్స్ వండర్ఫుల్. సో ఐ వాంట్ ఎవ్రీబడి యువర్ అటెన్షన్ టు బి హియర్. చిలకడ దుంపలో ఏమైనా పెట్టుకొని పొయ్యిలో, ఇక్కడ కాకపోతే ఇక్కడ పొయ్యిలు లేవు, అది ప్రాబ్లం. ఆమేన్, దేవునికి స్తోత్రం, యేసయ్యకు వందనాలు. చిలకడ దుంప అందే అప్పుడు. అందరేమో అంటే ఆమె చిలకడ దుంప వెళ్ళింది. ఏంటంటే పొయ్యిలో ఉన్న చిలకడ దుంప. మనసేమో, బాడీ ఏమో ఇక్కడ, మైండ్ ఏమో చిలకడ దుంప, పొయ్యిలో పెట్టి చిలకడ దుంప మాడిపోద్దేమో, తొందరగా ఊరితే బాగుందని. ఇంకొక ఆమె ఒకటే ఏడుస్తుంది. ఇలాగే ఒక బోధకుడు బోధిస్తున్నాడంట, నీకోసం చెప్తున్నాను నేను ఇవన్నీ. ఇలాగ ఒక బోధకుడు ఒకటే చెప్తా ఉంటే, ఓ ప్రభు యొక్క కృప, దేవుని యొక్క, ఓ ప్రభు యొక్క సమాధానం అని చెప్తుంటే ఆ ఒకటే కూర్చొని ఏడుస్తున్న వరకు ఈయనకి ఇంకా ఉత్సాహం, పశ్చాత్తాపడుతుందేమో అనుకుంటున్నాడు. పశ్చాత్తాపడుతుంది, తల్లి దేవుని ఆత్మను కొమ్మరిస్తున్నాడు అనుకుంటా ఒకటే ఏడుతుంది. ప్రార్థన అయిపోగల, అమ్మా
దేవుడు గొప్ప దేవుడమ్మా, నీతో మాట్లాడుతున్నాడు కదా అంటే, ఏం మాట్లాడతామా పాస్టర్ గారు, మీరు మాట్లాడుతుంటే నా మేకపోతే గుర్తొస్తుందండి. మేకపోతా మీకు అడ్డం ఊపుతుంటే మా మేకపోతే ఎవడు దొంగ వచ్చినోడు మేకపోతుని కాదేసేయండి అందంట. మైండ్ ఈజ్ మేకపోత మీద, బాడీ ఈజ్ ఇన్ ద చర్చ్. ఇలా ఎవరు ఉండొద్దా? దేవుని వాక్యం ఉందాం. ఆమేన్. దేవుని వాక్యంలో లూకా సువార్త 12వ అధ్యాయం, మీరందరూ చాలాసార్లు వినుంటారు ఈ వాక్యం. ఇంకొకసారి ప్రభు మనతో మాట్లాడతారు. 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుకుందాం. This parable. I'll tear down my barns and build bigger ones, and there I will store all my grain and my goods. And I think to myself, you have plenty of good things laid up for many years. Think life easy, eat, drink, and be merry. Take life easy, drink, eat, and be merry. God said to him, you are full. This very night, your life is demanded from you. Then who will get what you have prepared for yourself? Let's pray. కృపగలిగిన దేవా, జీవము కలిగిన తండ్రి, ఈ వాక్య భాగం చాలా మంది అనేక సార్లు చదివి ఉంటారు, విని ఉంటారు, అనుభవించి ఉంటారు. కానీ దయచేసి నేను అడుగుకుంటున్నానయ్యా, ఈ మధ్యాహ్న సమయంలో నా భుజాల మీద ఎక్కి కూర్చొని నేను మోస్తాను. ప్లీజ్, చచ్చిపోయే వరకు నేను మోస్తాను. ఎక్కడికి వెళ్ళి నేను మోస్తాను. ఈ రోజు నా భుజం మీద ఎక్కి కూర్చొని నాతో, మా అందరితో మాట్లాడండి స్వామి. నా నోరు ఒక నీ మౌత్ పీస్ గా మాత్రం వాడుకోండి స్వామి. సో దట్ మీ అండ్ ఎవ్రీవన్ హూ హాస్ గ్యాదర్డ్ హియర్ విల్ బి బ్లెస్డ్ ద లార్డ్. అందరూ ఆశీర్వదించబడతారు నాయన. ప్లీజ్ అయ్యా, మాతో మాట్లాడరా ప్లీజ్ తండ్రి. ఆరాధనలోనే మీ సన్నిధిని మేము చూచాం. ఇక్కడ మీరు మా మధ్య ఉన్నారు స్వామి. ఎక్కడ 2-3 నా నామం పేరట చేరతారో, ఆత్మస్వరూపి అయిన దేవా, మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. మీరే మమ్మల్ని నడిపించి సహాయం చేయమని యేసునామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికి వందనాలు. జాగ్రత్తగా విందాం. చాలాసార్లు ఇవాళ రేపట్లో ఎలా అయిపోయిందంటే అంతా ఆన్లైన్ అయిపోయింది. ఆన్లైన్లో ఎన్ని మెసేజెస్ వస్తాయంటే ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఆన్లైన్. ఫుడ్ ఆన్లైన్. ఒక్క పచ్చిమిరకాయకి ఆన్లైన్. ఒక్క పచ్చిమిరకాయ. మా 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 బావమరిది ఇంటికి వెళ్తే, ఆమె పంజాబీ, షీ ఆర్డర్డ్ ఒక్క పచ్చిమిరకాయని చుట్టి పేపర్లో తీసుకొచ్చారు. ఎందుకని అడిగితే ఆమ్లెట్లు వేసుకుంటారంట. చూడండి, 1 గ్రీన్ చిల్లీ కేమ్ వచ్చింది ఎక్కడ? ఆన్లైన్లో. ఎలాంటి మనుషులు చూడండి. చిల్డ్రన్ కూడా అలా అయిపోయారు. ఆన్లైన్, మెసేజెస్ ఆన్లైన్, ప్రీచింగ్ ఆన్లైన్, అన్ని ఆన్లైన్లో వస్తున్నాయి. కానీ దేవుని సన్నిధి ఆన్లైన్ కాదు. యూ హ్యావ్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. యూ హ్యావ్ టు కమ్ అండ్ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. యూ కెనాట్. ఆన్లైన్లో తినలేవు. ఆన్లైన్లో ఎవరు మసాజ్ చేయలేరు కదా. మసాజ్ చేయాలంటే పర్సనల్గా రావాలి. హెయిర్ కట్ చేయాలంటే ఆన్లైన్లో ఎవరు చేయలేరు. పక్కన చెప్పండి, హెయిర్ కట్ చేయగలవు ఆన్లైన్లో అడగండి. ఆన్లైన్ చేసుకోవాలి. ఆన్లైన్లో చేయలేరురా నాయన. ఎందుకు అన్ని ఆన్లైన్లో అవట్లా? లేదురా, చేయలేరురా. నీకు పిచ్చా? నీకు పిచ్చా అంటారు కదా. ఆన్లైన్లో కాదు, పర్సనల్గా వచ్చి దేవుణ్ణి ఆరాధించుకోవాలి, దేవుణ్ణి అనుభవించాలి. ఈ వాక్యం మీరు అనేక సార్లు వినుంటారేమో, ఆన్లైన్లో కూడా చాలా సార్లు ఈ వాక్యం వినుంటారేమో. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడతారు. నేను ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ, ప్రభువా ఏం వాక్యం చెప్పాలి ప్రభువా అంటే, దేవుడు బైబిల్ ఓపెన్ చేసి దేవుడి వాక్యం మాట్లాడమని చెప్పినారు. ఈరోజు నేను అదే దేవుడు నాకు ఇచ్చిన వాక్యం మనందరి ఆత్మలకి దేవుడు వెలిగింప చేయనట్లుగా దేవుడు మనతో మాట్లాడతారు. ఆయన అతనితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు
యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన బోధించేవారు. అనేక మందికి he used to teach them with parables. He used to explain them with parables. He used to tell them so that they can understand. Even laymen could able to understand the parables. దేవుడు చెప్పే నీతి, ఆయన చెప్పే బోధ చక్కగా వినేవారు. యేసు ప్రభు వారు ఆయన బోధిస్తూ ఒక ఉపమానం చెప్పారట. ఒక ధనవంతుడికి భూమి సమృద్ధిగా పండింది, మంచి పంట వచ్చేసింది ఇంటికి. అప్పుడు అతడు, నా పంట సమకూర్చడం నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటి, నేను ఆస్తి అంతటిని సమకూర్చుకుంటాను. బాగా పండింది పొలం, మంచి శాలరీ వచ్చింది. ఇక్కడ నేను ఈ కొన్ని రోజుల్లో గమనించింది ఏంటంటే, కొంచెం డబ్బులు ఉండగానే నేను మనుషులు చూశాను ఇక్కడ. ఐ యూస్ టు అబ్జర్వ్ బికాజ్ ఐ వర్క్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఆల్సో ఇంజనీరింగ్ కాలేజ్లో. కొన్ని రోజులు నేను ప్రొఫెసర్గా కూడా పనిచేశాను. సో ఐ నో ద సైకాలజీ ఆఫ్ యంగ్ పీపుల్, ఐ నో ద సైకాలజీ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్. సో కొన్ని రోజులు నేను గమనించింది ఏంటంటే, ఇక్కడ కొంచెం డబ్బులు ఉండగానే ఇల్లు కొనుక్కోవాలి. ఎలా కొనుక్కోవాలా? అప్పు, మార్టగేజ్, ఇల్లు. ఇదిగో సేమ్ ఈ ధనవంతుడు కూడా బాగా పండేసిందిరా, మంచి ఉద్యోగాలు, మంచి డబ్బులు ఎక్స్ట్రా ఉన్నాయి, ఏం చేయాలి? ఇల్లు కొనుక్కోవాలి. ఇల్లు కొనుక్కోవడం రాంగ్ అండంలా, కానీ అప్పు చేయడం రాంగ్. దేవుడు ఉన్నప్పుడు కొనుక్కోవాలి మనం. ప్రభు కృప చేత, నేను గర్వంగా చెప్పలేదు కానీ యేసయ్య కృపతో ఈ రోజుకి ₹1 ఒకళ్ళ దగ్గర నుండి తీసుకోవాలా, బ్యాంకు నుండి కానీ ఇంకోళ్ళ దగ్గర నుండి కానీ. ఇదిగో మేము వీ నెవర్ డిస్కస్డ్, భార్య భర్తలు ఇద్దరు, వీ నెవర్ డిస్కస్డ్ అబౌట్ మనీ, ఫినాన్షియల్ థింగ్స్ నెవర్ డిస్కస్డ్. ఇంత వచ్చింది ఏం చేద్దాం అందా, నో నో నో, నెవర్. షీ ఆల్సో వర్క్ బిఫోర్ ఆక్సిడెంటల్ పెట్రోలియంలో పనిచేసిన తను కూడా, MBA ఫైనాన్స్ పనిచేసిన తను కూడా. బట్ వీ నెవర్ డిస్కస్ దిస్ ఫైనాన్షియల్ డిస్కషన్స్ లేవు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించేది, మాకు ఏది లేకలేదు, ఏది తక్కువ లేదు. దేవుడు అలా సహాయం చేశాడు. అప్పు చేయలేడు దేవుడు. సో ఈయనకి బాగా పంట పండింది, ఏం చేయాలో, కొట్లు కట్టుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఈ రోజుల్లో మనుషులు డబ్బు కొరకు పరిగెడుతున్నారండి. ఎక్కడ పరిగెడుతున్నారు? మనీ, ఫేమ్, కెరియర్. యంగ్ పీపుల్, అరే దేవుని కొరకు పరిగెత్తాల్సినటువంటి వారు దేవుని భయంలో పరిగెత్తాల్సిన వారు, అరే నేను దేవుని కొరకు బ్రతకాలి, నేను యేసయ్య కొరకు జీవించాలి, ఉన్న నా జీవితం నా ప్రభు కొరకు బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి అన్న ఇది లేదు. పీపుల్ ఆర్ రన్నింగ్, పీపుల్ ఆర్ బిజీ. వేర్ వి ఆర్ రన్నింగ్. కట్టుకోవాలి, అక్కడ కట్టుకోవాలి, ఇక్కడ కట్టుకోవాలి, కొట్లు ఇంక్రీజ్ చేసుకోవాలి, ధాన్యం. I want to build lot of, so much crop is coming. And he said, this will I do. I will pull down my barns and build greater, and there will I bestow all my fruits and my goods. కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని అంతటిని వేసుకుంటా. వావ్, లైఫ్ ఎంజాయ్ చేయాలరా, లైఫ్ ఎంజాయ్ చేయాలి. అరే యేసయ్యలో ఎంజాయ్మెంట్ ఉందాయా? యేసయ్యలో రియల్ ఎంజాయ్మెంట్. ఇప్పుడు వర్షిప్ చేస్తుంటే ఏమీ గుర్తుండదు. రియల్లీ వర్షిప్, పాట పాడుతుంటే ఐ వెంట్ సమ్వేర్, లార్డ్ థ్యాంక్ యూ, చాలా జీవితానికి అనిపిస్తుంది తెలుసా, చాలా జీవితానికి. నిన్ను ఆరాధించుకుంటూ, నిన్ను ఘనపరుచుకుంటూ, నీకుంటూ బ్రతికితే చాలా అనిపిస్తుంది నీకు. మనుషులు పరిగెడుతున్నారండి, ఏదో ఉంటుంది దానిలో, ఏదో ఉంది. కానీ రేపు మన జీవం పోతే ఎట్లా? ఖతర్లో ఒక ఆయన ఖతర్ పెట్రోలియంలో పనిచేస్తాడు, పెట్రోలియం కంపెనీలో. బ్యూటిఫుల్ జాబ్, వెరీ గుడ్ సాలరీస్. అక్కడ ఖతర్లో అక్కడ నో ట్యాక్స్, ఇక్కడ ట్యాక్స్ లేదు అక్కడ. సో ఐ కెన్ సే 80% ఆఫ్ ద సాలరీ వీ కెన్ సేవ్.
అనుకుంటున్నారేమో కదా. 80% చక్కగా సేవ్ చేసుకోవచ్చు కదా. చక్కగా వీ కెన్ ఎంజాయ్, బాగా లావిష్గా బ్రతికి అంత సేవింగ్ వెళ్ళిపోతుంది. సో ఫ్యామిలీ చక్కగా బ్రతుకుతున్నారు. ఇంటికి పంపించాడు, ఇండియాకి వెళ్ళాలి, మెడ్రాస్ ఆయన వెళ్ళిపోయారు. అందరు ఫ్యామిలీ ఇంటికి పంపించి ఈయన కూడా లీవ్లో వెళ్ళిపోవాలి. 3 రోజుల తర్వాత ఇంటి ప్రక్కన వాళ్ళందరూ, పోలీసు వాళ్ళందరూ వెళ్ళి చూస్తే బాత్రూంలో టబ్లో పడిపోయి కుళ్ళిపోయి ఉన్నాడు. ఎందుకంటే బాత్రూంలో స్నానం చేస్తా తల ఇక్కడ భాగం టబ్కి తగిలి చచ్చిపోయి ఉన్నాడు. ఎవరు 3 days అయిన తర్వాత వాసన వస్తుంటే ప్రక్కన ఫ్లాట్స్ వాళ్ళు పోలీస్కి ఫోన్ చేస్తే వచ్చి చూస్తే అది కండిషన్. మన లైఫ్ ఎంత అండి? మీ జీవం ఏ పాటిది? కొంచెం సేపు ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిదిట. నా ప్రక్కన కూర్చున్నాడు. నా ఆఫీస్ది పక్కన అందరూ లైన్గా క్వాంటిటీ సర్వేయర్స్, తర్వాత కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ అందరూ ఉంటారు అక్కడ. గవర్నమెంట్లో ఆఫీసర్స్. ఒక క్యూఎస్ అనగానే యూకే వాళ్ళు ఉంటారు, లేదా శ్రీలంక వాళ్ళు ఉంటారు. దే బోత్ ఆర్ వెరీ వెల్ టు డూ ఇన్ క్వాంటిటీ సర్వేయింగ్ ఫీల్డ్ అండ్ కాంట్రాక్ట్స్ మేనేజర్స్. కాంట్రాక్ట్స్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్, ఎందుకంటే దే హ్యావ్ యూకే కరిక్యులం. సో యూకే వాళ్ళు ఉంటారు, 2 శ్రీలంక వాళ్ళు ఉంటారు. ఇండియన్స్ ఏంటంటే ఇండియాలో క్వాంటిటీ సర్వే సబ్జెక్ట్ లేదు, సివిల్ ఇంజనీర్స్ ఆర్ క్వాంటిటీ సర్వేయర్స్. సో అక్కడ పని చేస్తున్నాడు శ్రీలంక. ఆయన పని చేస్తే ఇలా పని చేస్తా తన కీబోర్డ్ మీద అలా ఉన్నాయి, లెబెట్ చచ్చిపోయాడు. గుండె ఆగిపోయింది. ఏంటి లైఫ్? 48 years. వాట్ ఈస్ లైఫ్? దేని కొరకు పరిగెడుతున్నాం? ఇది నాలో మనుషులు, యంగ్ పీపుల్, లేదా మనుషులు మనీ, ఫేమ్. ఈయన అనుకున్నాడు, నేను కట్టుకోవాలి, ఇంకా కట్టుకోవాలి, ఇంకా చేయాలి, ఇంకా ఇంకా ఇంకా. దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. మనుషులకి సాటిస్ఫైడ్ లైఫ్ లేదు, తృప్తికరమైన జీవితం లేదు పిల్లరా. ఇంకా ఇంకా ఇంకా. అయ్యా, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చారు దేవుడు, దానికి రూఫ్ ఇచ్చాడు దేవుడు, తినడానికి ఒక రొట్టెని ఇచ్చినాడు, లేదా అన్నాన్ని ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, వందనాలు యేసయ్యా, ఇంకా బ్రతికినంతకాలం నీ కడుపులో బ్రతుకుతానయ్యా అన్న తృప్తి కలిగిన జీవితం లేదు మనుషులకి. ఇంకా ఇంకా ఇంకా. ఓల్డెన్ డేస్లో చెప్పాలంటే టీవీఎస్ కొనుక్కున్నవాడు టీవీఎస్ తాగడం. ఏం కావాలి నెక్స్ట్? బజాజ్ చేతక్ కావాలి. ఇప్పుడు లేవులేండి. బజాజ్ చేతక్ వచ్చినోడు ఏం కావాలా? మారుతి 800 ఉంది. మారుతి 800 వచ్చినోడు కావాలి. ఏం కావాలా? ఇంకోటి. తృప్తి లేదు. మీ భాషలో చెప్పాలంటే మంచి గోల్డ్ చైన్ ఒకటి చాలా చాలా చెప్పండి. ఒకటి మంచి సెట్, బ్యూటిఫుల్ సెట్, అదైపోయింది. ఏమైనా పోల్కీ సెట్ ఏమైనా ఉందా? పోల్కీ సెట్ కావాలా? దాంతో ఏమన్నా న్యూ మోడల్ ఏమన్నా ఉందా? అరే న్యూ మోడల్ ఎందుకమ్మా? ఎందుకంటే తృప్తి లేదు. ఇంకా ఇంకా. ఏమండి, వెంకాయమ్మ గారు కొనుక్కున్నారు. ఏందమ్మా కొనుక్కుంది? కొత్త మోడల్ అండి. నీకు ఉంది కదమ్మా, మొన్న కొనుక్కున్నావుగా. లేదులేండి, వెంకాయమ్మ గారు కొనుక్కున్న మోడల్ దానికంటే బాగుంది. కొనుక్కున్నావుగా అమ్మా, మీరేం కొనొద్దు, అదే ఇచ్చేసి ఇంకోటి తీసుకుంటా. పుట్టిదే అది తీసుకుంటే మేకింగ్ ఛార్జ్ పోలా? పాప వీళ్ళకి లేనిపోయిన తంటాలు. నువ్వు రెడీగా ఉండు నాయన సురేష్. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇలా పరిగెడుతున్నారండి మనుషులు, పరిగెడుతున్నారు. సంథింగ్ బికాస్ దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ లేదు, తృప్తి లేదు. ఇంకా ఒకసారి బిర్యానీ తినేసావు, అయిపోయిందా? 3 రోజులు అయిన తర్వాత మొన్న ఏదో 4కి సూపర్ చేశారు కదా బ్రదర్ మీరు, అదిరిపోయింది. ఇంకెప్పుడు చేస్తారు? మొన్నగారా తిన్నావు? మొన్నగా తిన్నాను కానీ మళ్ళీ తినాలనిపిస్తుంది. 4కా? అసలు మీరు చేస్తే సూపర్ అని ఆయన కొంచెం లేపి పెట్టి బాగా గ్యాస్ కొట్టి 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 ఇంకా ఆయన లేడు, ఇంకా నెక్స్ట్ డే బిర్యానీ చేశాను బ్రదర్ వచ్చాయని అనాలా. అన్నవరకు వదిలిపెట్టరు. లేదా సిస్టరు, మీరు మనం చేశారు సిస్టరు, సూపర్ సిస్టరు అని పాప సిస్టర్ గారు, అలాగా బ్రదర్ భలే ఉంది అసలు, అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయినండి ముక్కలు. ఎక్కడ కరిగిపోతాయి? అదేమన్నా చాక్లెట్ కరిగిపోవడానికి? 4 పోద్దండి ముక్కలు. అది మాకు మాట్లాడాడు. అది మాట్లాడి మళ్ళీ పాపం సిస్టర్ గారు మళ్ళీ పిలవాలా, రండి బ్రదర్ చేసాడు.
అంటే తృప్తి లేదు. ఇంకా తృప్తి అనేది లేదు. తింటే ఇంకా తినాలి, అయిపోతే ఇంకా చేయాలి. ఇల్లు కూడా పాపం తృప్తి లేదు. పంటలు బాగా పండిపోయినాయి, విస్తారంగా అక్కడ కట్టాలి, ఇక్కడ కట్టాలి, అక్కడ కట్టాలి, ఇక్కడ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఒక జాబ్ ఇచ్చారు దేవుడు నీకు. ఒక జాబ్ లో మంచిగా దేవుని కొరకు నమ్మకంగా, ఆ ఎంప్లాయర్ కి నమ్మకంగా నువ్వు పనిచేస్తే, రేపు దేవుడు అదే ఎంప్లాయీ ఏం చేస్తాడంటే నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. ఎక్కడ? ఇంకొకడు ఎవడన్నా ఎక్కువ చాలా పెడితే అక్కడికి దూకేస్తాం. యూకేలో అదే జరుగుతుంది అనుకుంటా. మా దగ్గర అంతా జరుగుతుంది. నమ్మకంగా ఎవడు పనిచేయడు, 3 రోజులు ఉంటాడు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదాడు. దేవుడు ఇచ్చాడు మనకి. ప్రభా నాకు చాలా దీనిలో నేను నమ్మకంగా పనిచేస్తాను. వెన్ యు ఆర్ ఫెయిత్ఫుల్ టు గాడ్, దేవుడు నిన్ను ఎప్పుడు వదిలిపెట్టడు. వెన్ యు ఆర్ ఫెయిత్ఫుల్లీ సర్వింగ్ గాడ్ వితౌట్ ఎనీ డిజైర్స్, worldly desires, God will never leave you nor forsake you. His promises are true. Yesterday, today and forever, unchanging God we have. Live for the Lord. Conditions apply. Do this, get this. Do this, get this. నెల పని చేయి, శాలరీ తీసుకో. నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు. లోకాన్ని ప్రేమించొద్దు. శరీరాశల నుండి విడుదల కలిగిరా. ఇదే దేవుడు చెప్తుంది. మీ తలని అడగడంలో దేవుడు, మీ అన్ని దేవునికి అర్పించుకోండి అని అడగడంలో దేవుడు. నిలువు దోపిడీ చేయక్కర్లేదు దేవుని దగ్గర. నీ హృదయం ఇస్తే చాలు వేసే దగ్గర. ఈయన అలాగనుకో తృప్తి లేని జీవితం, ఇంకా కట్టాలి, ఇంకా కట్టాలి, ఇంకా కట్టుకున్నాడు. అప్పుడు అన్నాడు దేవుడు, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి. 18th verse చదువుతారు ఎవరన్నా? నా ప్రాణంతో రే ఎంజాయ్ రా నా ప్రాణమా. అట్లా కాలు మీద కాలు వేసుకొని ఒక చైర్ ఇస్తే చెప్తా నేను మీకు. ఒక చైర్ ఇస్తారా నాకు? చెప్తా నేను మీకు, చూపిస్తా. ఈ రోజులు ఎట్లా అంటే ఏంట్రా నీకేంట్రా, తినరా నువ్వు. బాబు ఇలారా, నువ్వేరా బాబు నువ్వే వెళ్ళరా, చైర్ ఇచ్చావు, నువ్వు కూడా రావాలి నాకు. ఇక్కడ వేసుకో, ఇక్కడ కూర్చో, కాలు మీద కాలు వేసుకో. రే నీకేంట్రా అనుకో అను నీకేంట్రా తిన్నా కొంచెం కాళ్ళు లాంగ్ పెట్టు. కాలు మీద కాలే. ఇప్పుడు పొట్టోడు అయినా పర్లేదు, గట్టోడివే. కాలు మీద కాలేసుకో. నీకేంట్రా తిన్నా తాగరా అను అవలా కాలు కాలే తీవి ఎందుకు తింటావు? ఇదే బాపతాయి. అది నేనంటాలే. నా ప్రాణంలో అనేక సంవత్సరాలు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది. చెప్పు. లాయిడ్ బ్యాంక్ లో ఉన్నాయిరా. చెప్పు. 4 ఇళ్ళు ఉన్నాయిరా. చెప్పుకో. నువ్వు కాలు మీద కాలు ఎందుకు తీసావు? ఇట్లా మాట్లాడితే దేవుడు అదే తర్వాత చదువు నాయనా. అయితే దేవుడు నువ్వు అలా ఉండు. ఒరే వెర్రివాడా, తెలుగులో యు ఆర్ ఫూల్, వెర్రివాడా. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. నీవు సిద్ధపరిచినవి ఎవరి ఒకడని అతనితో చెప్పాను. నువ్వు కాలు మీద కాలు వేసుకొని నీకేంట్రా ఎంజాయ్ రా. ఈనాడు యవనస్తులు కూడా అంతే. ఎంజాయ్ లైఫ్, నో ప్రాబ్లం. తల్లిదండ్రుల కల్లివల్లి, అరే పాటలు రా, ఆరాధన రా బా అనుకుంటాం. మా అమ్మగారు పొద్దున్నే లేచి ప్రార్థన చేసేది. అనగానే అందరూ లేచి మోహరించాలి. నో అలా నథింగ్. ఆమె హెడ్ మాస్టర్ కదా, ఇక్కడ కేకెత్తే అదిగో ఆ రోడ్డు కార్నర్ కనపడుతుంది రా అంటున్నారు. సో టీచర్ గారి పిల్లలు మేము పంతులమ్మ గారు అంటారు కదా ఊర్లల్లో, అదనమాట. సో తండ్రి అనగానే అందరు నాన్న డ్రామా అయిపోయింది. ఆమె హల్లెలూయా. అలాగా దేవుడు ఎర్రోడానికి తీసేసి నీకు ఇక్కడ బాగుంది అనుకుంటా,
గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. సో సో ప్రేమ కలిగిన మా తండ్రి అన్నాలు అందరూ లేవాలి. సాయంత్రం అప్పుడు ప్రార్థనలో ఒకటే ఏడ్చేది నా దగ్గరికి వచ్చేవారికి. ప్రభువా ఈ మూడో వాడిని మార్చి ప్రభువా. ఏడ్చి 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 ఆమె ఏడుస్తుంటే కళ్ళం నిలబెట్టి దుఃఖపడి ఏడ్చేది. మా ఇల్లు పక్కనేమో రోడ్డు. ఆ రోడ్లో ట్రైన్ దిగిన వాళ్ళందరూ అదే రోడ్లో వెళ్తారు. చచ్చినోడు ఎడుతారు చూసారా? ఇంకా ఏడ్చేది. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళి ఎవరైనా వస్తాను లేదా పరిగెత్తుకుంటూ మళ్ళీ బయట పడుకునేవాడిని. ఎవరైనా వచ్చారేమో నిజంగా చచ్చిపోయాము అక్కడ. అట్లా ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసిందండి. ఆ ప్రార్థన నన్ను మార్చింది. ఆ ప్రార్థన మార్చింది. తల్లిదండ్రులు మనం ఏడ్చి ప్రార్థన చేస్తే పిల్లల జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు మారిపోతాయి, జీవితాలు మారిపోతాయి. అదే కాకుండా నీ మనస్సు దేని మీద ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. Wherever your mind is, there your heart. ఒరే వెర్రియోడా, నువ్వు చచ్చిపోతే ఎవరు అవుతుంది రాయి? మేము వచ్చేటప్పుడు కీస్ అన్ని ఒకళ్ళకి ఇచ్చాం ప్రేయర్లా. బికాస్ వీ డోంట్ నో వెదర్ వీ గో బ్యాక్ ఆర్ నాట్. నాకు 5 కార్లు ఉన్నాయి. 5 కారు తాళాలు, దాని రిజిస్ట్రేషన్ కార్డ్స్ అన్ని ఒక బ్యాగ్లో పెట్టేసి తాళాలన్నీ ఒక బ్రదర్కి ఇచ్చి, బ్రదర్ ఇఫ్ గాడ్ గివ్స్ both of us life, will come back. If not, we don't know. మై కాదు, దేవుడు ఇంకొక ఆపర్చునిటీ ఇస్తే మేము తిరిగి రాగలం. లేదా మధ్యలో ప్లేన్ జర్నీ ఈజ్ లైఫ్ టు డెత్. మీ అందరు తెలుసు, వెళ్ళేసి వస్తున్నారు బస్సులో, సిటీ బస్సులో వెళ్ళినట్టు చదువులో వస్తున్నారు. ప్లేన్ జర్నీ, వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో. అరే వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం అవుతాను, నీకున్నాయన్నీ ఎవరి అవుతాయిరా? నువ్వు చచ్చిపోతే ఎవరి అవుతాయి? ఈ రోజుల్లో మనుషులు పరిగెడుతున్నాం, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ప్రాణానికి ఏం చెప్పుకుంటున్నావు? నా ప్రాణమా తినరా, నా ప్రాణమా సుఖించు, నా ప్రాణమా. జీవితంలో ఏం పర్లేదు. దేవుని వాక్యంలో చూడండి, కీర్తనలో గ్రంథం ఆదికాండం 49వ అధ్యాయం 6వ వచనం చదవండి. మన ప్రాణంతో ఏం చెప్పుకోవాలి? ఇది కాదు మనం చెప్పాల్సింది. మన ప్రాణంతో ఏం చెప్పుకోవాలంటే, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. మనుషులు ఈ దినాల్లో ఆలోచనలు పెరిగిపోతున్నాయి. ఏం చేద్దామా, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, నా కెరీర్ ఎలాగా. అయ్యో, దేవుని అడిగితే నీ కెరీర్ సరిచేయదా? నాకు చేశాడు కదా, ఇంటర్మీడియట్ అన్ని ఫెయిల్ అయినోడిని వేసే నా కెరీర్ మార్చలా. నా కెరీర్ నా ప్రభు చూసుకోలే. ఐ వర్క్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఆల్సో ఇంజనీరింగ్ కాలేజ్లో. నా కెరీర్ ఎంత దేవుడు అన్ని స్టెప్స్ తీసుకెళ్ళి దేవుడు నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించాడు. వాట్ ఐ హావ్ టేస్టెడ్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఐఎమ్ నాట్ హియర్ టు టెల్ యూ కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఐఎమ్ టెల్లింగ్ యూ వాట్ ఎవర్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, వాట్ ఎవర్ ఐ హావ్ టేస్టెడ్ ఇట్. నా జీవితంలో ఏదైతే అనుభవించారో అదే చెప్తున్నాను పిల్లలు. నేను ఖత్తర్లైనా సరే, ఎక్కడైనా సరే, నా జీవితంలో సులువును భుజాన వేసుకొని దేశాలు తిరుగుతూ యేసయ్య గురించి చెప్తా ఉంది. నేనేమైతే టెస్ట్ చూశాను అదే. ఐఎమ్ నాట్ హియర్ టు టెల్ యూ కాక్ అండ్ బిల్ స్టోరీస్. ఐఎమ్ టెల్లింగ్ యూ, యు నో వాట్ ఐ హావ్ టేస్టెడ్ అండ్ వాట్ ఐ హావ్ సీన్, వాట్ ఐ హావ్ టచ్డ్. నేనేదైతే అనుభవించానో అదే చెప్తున్నాను ఇక్కడ. కథలు చెప్తే నాకేం రాదు కూడా. నా జీవితంలో అనేక సార్లు నిద్రలేని రాత్రులు గడిపాను. కానీ యేసయ్యలోకి వచ్చిన తర్వాత నాకున్న సమాధానం ఎక్కడ దొరకదు కూడా. నా ప్రాణం నా ప్రాణమా, ఇలాంటి ఆలోచనలు చేయొద్దు మీరు. చదవండి ప్లీజ్, 49 చాప్టర్ 6 words. నా ప్రాణమా ఆలోచనలను వెళ్ళొద్దు. వేరే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారండి? లోకం చేస్తుంది చర్చెస్ లోకే, లోకం వచ్చేస్తుంది. అరే, ఇంతకుముందున్న భక్తి, ఇంతకుముందున్న ఆ క్వాలిటీ పోయింది. భక్తి సింగయ్య గారి టైంలో ఎంత ప్రార్థన అండి, ఎంత విశ్వాసము, ఎంత విధేయత. దేవుని యొక్క సన్నిధిని చూసేవారు అక్కడ. దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. ద క్వాలిటీని మెయింటైన్ చేయాలి. అదే క్వాలిటీ, అదే ప్రార్థన, అదే భక్తి, అదే విశ్వాసము.
మన ఎదుట ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మన ముందు వదిలిపెట్టేళ్ళారు అయ్యగారు. సేవకులు, ఒక సర్దార్జీ సమస్తమును విడిచిపెట్టి ఎన్ని సంఘాలు కట్టారు, ఎన్ని సంఘాలు. ఆ సంఘాల్లో చేపలు, ఈత చేపలు నేను చుట్టేవాడినండి. ప్రార్థన అయిపోయిన తర్వాత చూడుతుంటే ఒక్కొక్క చేప దగ్గర కన్నీళ్లు తడిసిపోయి ఉండే మా తల్లులు ఏడ్చి 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 దేవుని ఆరాధించుకునేవాళ్ళండి. ఏదండి ఈ రోజుల్లో? ముక్కులమ్మటే కారుతా, కన్నీళ్లు కారుతా, ప్రభా నా కుటుంబాన్ని దర్శించు, ప్రభా ఇలాంటి ఆరాధన, ఇలాంటి గొప్ప దేవుడు మాకు దొరికారయ్యా అని ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళండి, ఆరాధించేవాళ్ళండి. ఏది ఆరాధన? వై వీఆర్ క్వాలిటీస్ ఎందుకు పోతున్నాయి? మళ్ళీ వీ హ్యావ్ టు పుట్ సాక్ క్లాత్స్. మళ్ళీ రావాలి, అదే భక్తిలోకి రావాలి, మళ్ళీ రావాలి. మాట్లాడొద్దు, మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఎందుకు ఇవ్వరు మనకి? అదే ఉద్యోగాన్ని ఇక్కడ చూడాలి, దేవుని యొక్క అదే ప్రసన్నత ఇక్కడ చూడాలి. ఆ దినాల్లో ఆ కన్నీరు, ఆ దినాల్లో ఉన్న ప్యూరిటీ, పరిశుద్ధత, యథార్థత మనం నిలబడాలి ప్రాణంతో. నా ప్రాణమా అలాంటి వారి ఆలోచనలు చేరొద్దు. ఏం ఆలోచనలు? వారి ఆలోచనలు ఇంకా కొట్టుకోవాలి, ఇంకా చేయాలి, ఇంకా అది చేయాలి, ఇంకా ఇది చేయాలి, అది చేసుకోవాలి. అరే వద్దు నాయనా, ప్రభు ఇచ్చారు. నిన్ను స్లోగా దేవుడు లేపుతాడు పైకి, అలవాటు చేస్తాడు, కానీ తొగ్గ ఎప్పుడు చేయడు దేవుడు. నా లైఫ్ లో నేను అనుభవించి చెప్తున్నాను మీకు. తెలగని 157వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, మీరు చూస్తే గన 57వ కీర్తన 8వ వచనం చూడండి. నా ప్రాణమా మేలుకో, కమాన్ కమాన్, మేల్కోండి, మేల్కోవాలి. నా ప్రాణమా మేలుకో, టైం అయిపోయింది, సమయం అయిపోయింది, మేల్కొనే సమయం, నిద్ర మేల్కొనే సమయం వచ్చేసింది. సమయమిదే పాపికి సమయమిదే, పాపికి దేవుని సన్నిధికి రావడానికి ఇదే సమయం. ఇంకా ప్రాణంతో చెప్పుకోవద్దు, రేపు ఉందలే, ఎల్లుండి ఉందలే. రేపు ఎల్లుండి కాదు, ఇదే అనుకూల సమయం. రేపు కాదు, ఎల్లుండి కాదు. ఎప్పుడు వచ్చినా ప్రభువుకి సమర్పించుకోవాలి, ఎప్పుడు వచ్చినా నీతిగా బ్రతకాలి, ఎప్పుడు వచ్చినా యథార్థంగా బ్రతకాలి. ఎస్ఐ కొరకు, ఎస్ఐ చూసేది హృదయం, అంతరంగాన్ని చూస్తున్నాడు. మనుషులు పై రూపాలు చూస్తారు, ఎంత బంగారం ఉంది, బట్టలు ఎలా ఉన్నాయి, ముఖం ఎలా ఉంది, ఫంక్ ఉందా లేదా. ఒక అమ్మాయి పాపం తిప్పుతుంది, మొహం చూడా, ఇటు చూడా, తిప్పుతుంది. ఫ్యాషన్స్. నిలబడిన కూడా మామూలు నిలబడరు, ఇట్లా నిలబడదు. ఏందో మరి కుంటోళ్ళ నిలబడడం మామూలు, ఫోటో పరిగెత్తుకుండొచ్చు. ఏంది స్టైల్? రెండు కాళ్ళతో నిలబడలేరు. మా టైంలో ఫోటో తీయమంటే ఇవేందో మరి, ఏంది స్టైల్, ఫ్యాషన్ ఏముందా? ఐ డోంట్ నో. ఆ రోజులు మమ్మల్ని కొట్టేవాళ్ళు కూడా, ఏంద్రా సరిగ్గా కొంటోడా అనేవాళ్ళు. ఇప్పుడే స్టైల్ బాగుంది. వాటి కొరకు మన వేస్ ఆర్ డిఫరెంట్. అవర్ వేస్ ఆర్ డిఫరెంట్. వాళ్ళలో చేరొద్దు, నువ్వు సపరేట్గా ఉండాలి, మా అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు అర లీటర్ నూనె రాసి పెట్టేది. వద్దమ్మా అంటే ఇంత నూనె రాసి అయిపోయిన తర్వాత మళ్ళీ మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. ఆయన ప్రార్థన తైలం రాసి ఇంత తైలం వేసి మళ్ళీ ఇంకొక లీటర్ వేసాడు. ఇంకా స్కూల్కి వెళ్ళేది బాగా ఒత్తుకుపోయి ఇంకేం ఉండదు, గుండోలాగా వెళ్ళాలా. నాకు అప్పుడు టిష్యూలు ఎక్కడ ఉన్నాయి? టిష్యూలు ఉంటే తుడుచుకుని వెళ్ళేవాడిని. నాకెక్కడ ఉన్న టిష్యూలు? హ్యాండ్ ఖర్చు పెట్టి ఎంత వచ్చిన పోదా. ఫ్యాషన్ క్రేజీ. ఇక్కడ కూడా అంతే. యూకే ఈజ్ ఫ్యాషన్ క్రేజీ. ఎవరు పట్టుకోలేము కదా. ఎక్స్క్యూజ్ మీ, నువ్వే బాబు కదా, కరెక్టా? ఏమై కరెక్ట్? ఫ్యాషన్ క్రేజ్, యూనో. మాకు కూడా అంతే, సేమ్ ఫ్యాషన్ క్రేజ్. మంచిగా ఉన్న ప్యాంట్ని చెబుతున్నాడు, మంచిగా ఉన్న ప్యాంట్, బాగున్న ప్యాంట్, బాగుంది ప్యాంట్. రాయికేసి రుద్దుతున్నాడు, చేపలు రుద్దినట్టు. మేము ఆ రోజుల్లో చేపలు రుద్దుకునేవాళ్ళం. మాకేం తెలుసు చేపలు రుద్దుకొని
నీసుకొని పోవాలంటే రుద్దాల, ఉప్పేసి రుద్దాల, శనగపిండి వేసి రుద్దాల, రుద్దేవాళ్ళం. ఇప్పుడు జీన్స్ ప్యాంట్ రుద్దుతున్నాడు అండి. ఏందిరంటే అలా ఉంటుంది మిగతా పాస్టర్ గారు, మీరంతా ఓల్డ్. అరే ఏందిరా ఎట్లా చేసావు? అంతే, మంచిగా ఉన్న ప్యాంట్ చింపేస్తున్నాడు. వద్దు నాయన, మనకి చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి. అమ్మ వాడు చెబితే ఊరుకుడు, ఏం చేస్తాడమ్మా, వాడికి అదే ఇష్టం అండి. మనం అలా ఉండకూడదమ్మా. వారిలాగా ఆలోచనలు చేయొద్దంట. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణం చేసిన ప్రకారములో దేని 146వ కీర్తన మొదటి వచనం చూడండి ప్లీజ్. 146వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణమా వారి ఆలోచనలు చేరొద్దు అంటున్నాడు. నా ప్రాణం మేల్కొని అంటున్నాడు. మూడోది ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవా. 146 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించండి. ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంత మంచిదయ్యా దేవుని స్తుతించడం. అయ్యా మీరు ఒక పని చేయండి, మెంతుపిండి తింటే మంచిదంటే ఒకటే కిలోలు తింటేస్తాడు. మెంతుపిండి మంచిదంటే తినేస్తున్నాడు. రన్నింగ్ చేయండి అంటే పొద్దునంటే అని పరిగెడుతున్నాడు. నవ్వు రాకపోయినా ఏందరే పిచ్చోడా, ఏందంటే అది మంచిదండి, నవ్వు మంచిదండి అంటున్నారు, పరిగెడుతున్నారు. ఏం చేయమన్నా చేస్తున్నారు మనుషులు. మీకు విషయం తెలుసా? ఖతర్లో ఇలాగే, ఖతర్లో ఒక మంచి బ్యాట్స్మెన్, వెరీ గుడ్ బ్యాట్స్మెన్, కంపెనీ ఉంది ఆయనకి, ఓన్ కంపెనీ ఉంది, అన్నీ ఉన్నాయి, వెరీ గుడ్ బ్యాట్స్మెన్. రోజు మార్నింగ్ వెళ్ళి రోజు ఎక్సర్సైజ్ చేస్తాడు. బాడీ ఆయన మామూలు నడుతాడు. సురేష్ నీకులాగానే, ఎందుకంటే జిమ్ బాడీ ఇట్లా నడుతాడు. వాళ్ళు నడకే వేరే ఉంటుంది, జిమ్ వాళ్ళని చూడగానే తెలుస్తుంది. ఇంత కండ్లో నడుతాడు. ఉంటాడు కదా గౌతమ్ మినిస్టర్, ఆయన కూడా ఇలా ఉంటాడు, పట్టుకుంటే ఇట్లా పట్టుకోవాలి ఆయన కదా, అలా నడుస్తాడు. అంత బ్యాట్ కూడా బ్యాట్ మేనా లేకుంటే చెయ్యే బ్యాట్ లాగా ఉంది అనుకుంటాం మనం. అంత బాగా ఆడతాడు. ఉదయాన్నే వెళ్ళాడు, కంపెనీ ఉంది, మంచి కార్స్, ఆయన దగ్గర లేని కారు లేవు. ఏ మోడల్ న్యూ మోడల్ వస్తే ఆ మోడల్ కారు ఉంటుంది. బ్యాట్ పొద్దున వెళ్ళాడు, బ్యాట్ పట్టుకున్నాడు, వెళ్ళాడు. గ్రౌండ్లో అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఒక్క షాట్ కొట్టాడు, కప్పు కూలిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్ళాడు. నోమో. మీరు వారిలో ఆలోచించకండి. మీ ప్రాణం అలాంటిది కాదు. నీ ప్రాణం, నువ్వు దేవుణ్ణి యేసే సన్నిధికి వచ్చావు. నీ ప్రాణం గురించి వాళ్ళలా కాదు ఆలోచించాల్సిందే. నీ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలీదు. రాలిపోదువో నీవు, కూలిపోదువో తెలియదురా నీకు ఏ ఘడియో. రాలిపోదువో నీవు, కూలిపోదువో తెలియదురా నీకు ఏ దినమో. పూరాలు విధమున రాలిపోదువో, పూరాలు విధమున రాలిపోదువో. అయ్యో మానవా ఇది మాయరా. మాయలో కోలబడి మోసపోతున్నావా? మాయలో కోలబడి మోసపోతున్నావా? ఏం చెప్తున్నావు మీ ప్రాణానికి? మై సోల్ ఈట్ డ్రింక్ అండ్ బి మరీ, ఎంజాయ్ రా. ఇది కాదు ఎంజాయ్మెంట్. ఆ ప్రాణం పోతే నీకున్న ఆస్తి ఎవరో తెలుసా? గవర్నమెంట్ తీసుకుంటారు, దాని కొరకు కొట్లాట్లు అయిపోతాయి. చచ్చిపోయాడు పాపం బ్యాటింగ్ చేస్తా. ఆ తర్వాత ఎన్ని గొడవలు అయిపోయినాయి తెలుసా? ప్రాణమా యెహోవాను
సన్నుతించుము. ఆరాధన దేవునికి మాత్రమే, జీవితము దేవునికి మాత్రమే. పరిశుద్ధంగా ప్రతి యవనస్తుడు, ఇది నాది కాదు, నా ప్రభువుది. దిస్ ప్రాపర్టీ ఇస్ నాట్ మైన్, దిస్ ప్రాపర్టీ ఇస్ మై గాడ్. ఐ హావ్ టు కీప్ ఇట్ ప్యూర్, క్లీన్, అక్సెప్టబుల్ టు గాడ్. మనుషుల ముందు నటన చేయొచ్చండి, దేవుని ముందు నటన చేయలేము. ఈరోజు దేని కొరకు పరిగెడుతున్నావు? నీ ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నావు? నీ జీవితానికి ఏం చెప్పుకుంటున్నావు? అలా మీరు చెప్పుకోవద్దు. ఇంకొకసారి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని ఆరాధన దేవునికే. ఇంకొకసారి, ప్రాణమా, కృంగిపోయారు. ఒక్కొక్కసారి ఏ బాధల్లో కృంగిపోయారో. 46వ కీర్తన, 57వ కీర్తన, క్షమించండి, 55వ వచనం, 42:5 చూడండి ప్లీజ్. 42:5, 42వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా నువ్వేలా నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు? యెహోవా యందే నిరీక్షణ యెహోవాయే. Your hope is in Jesus. Why you are down hearted? నా ప్రాణం ఎందుకు కృంగిపోయావు? Sometimes people are down hearted. కృంగిపోయి ఉన్నారు. వీసా రాలేదు, డౌన్ కదా, వెంటనే ఒక్కొక్కసారి కదా, కరెంటు పోయినోళ్ళలాగా ఫినిష్. మా యేసే నమ్ముకున్న వాళ్ళకి రావా అండి? ఏంటి వస్తాయి. ఇదిగో ఈ మాంసము, శరీరము, రక్త మాంసాలు ఉన్నంత వరకు కష్టాలు వస్తాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ద గాయ్ హూ ఈస్ డౌన్ అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. యేసే నమ్ముకున్నాడు గారు కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది. కానీ ఇక్కడ ఏంటి తెలుసా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హిమ్ అండ్ హిమ్? వాళ్ళు రక్త మాంసాలతో ఉన్నారు, వీళ్ళు రక్త మాంసం. వాళ్ళకి సమస్య వచ్చింది, వీళ్ళకి సమస్య వచ్చింది. వాళ్ళు డౌన్ అయిపోయారు, వీళ్ళు ఏం చేయాలి తెలుసా? యేసయ్యా నువ్వు ఉన్నావులే అయ్యా, మరి చూసుకుంటారు. యేసయ్య ఉన్నాడు నాకు. నీ భారము యెహోవా మీద మోపుము సోదరా. నీ భారము యెహోవా మీద మోపు, కృంగిపోవద్దు. కృంగిపోయిన వేళ, భంగపడిన వేళ అద్దరికి చేర్చే దేవుడు ఉన్నాడు. నీ పిల్లల మాట వినట్లేదా? ప్రార్థన చేయి. నీ కెరీర్ సమస్య వచ్చిందా? మోకరించి ప్రార్థన చేయి. లార్డ్ షో మీ వే. డెఫినెట్లీ గాడ్ విల్ షో యూ a right path, how to move forward. ఏం చదువుకోవాలో కూడా చెప్తాడు దేవుడు. నిజంగా మన దేవుడు అలాంటి దేవుడు. అవర్ గాడ్ ఈజ్ మనతో మాట్లాడి మనల్ని బలపరిచే దేవుడు, డైరెక్షన్ చూపించే దేవుడు. క్షమించండి, నేను త్వరగా వెళుతున్నానే, టైం కొంచెంగా ఉంది. కృంగిపోతున్నాయేమో నా ప్రాణమా, నువ్వేలా కృంగిపోయి ఉన్నావు? బాధల్లో భయపడొద్దు. యేసే ఉన్నాడు, బాధల్లో భయపడొద్దు. యేసే ఉన్నాడు, సహాయం చేస్తాడు. ఒక ఆయనకి క్యాన్సర్ పేషెంట్, లెబనాన్ నుండి వచ్చాడు. లెబనీస్ గాయ్ అమెరికన్ హాస్పిటల్లో చూపించుకొని డల్ అయిపోయి సన్నగా అయిపోయినాడు. ఏంటంటే క్యాన్సర్ డిటెక్ట్ చేశారు సార్. రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చాడు. ఐ వాంట్ టు సీ యువర్ రిపోర్ట్స్ అని చూపించాడు. వర్కింగ్ విత్ మై. సరే, యు డూ వన్ థింగ్. విల్ యూ బిలీవ్ ఇన్ జీసస్? యేసయ్య నమ్ముకుంటావా? నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు స్వస్థపరుస్తాడు. క్యాన్సర్ అయినా నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. నేను లెబనీస్ కదా, నో ప్రాబ్లం, కమ్. వచ్చాడు, రిపోర్ట్స్ అన్నీ తీసుకొచ్చాడు, పెట్టాం. ప్రభా నీ దగ్గర మొరపెడుతున్నాను. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయినాయి. చర్చ్ అంతటిని పిలిచాం, రండి అందరం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఎవరో తెలియదు మనకి, కానీ హీ కేమ్. లెట్స్ ప్రే. ఎలియాస్ కోరి 3 రోజుల తర్వాత అతని జీవితం మారిపోయింది. అతని లోపల ఒక భారమంతా తొలగిపోయినట్లే. నన్ను ప్రభు నిన్ను స్వస్థపరిచాడు, వెళ్ళిపోయి మళ్ళీ టెస్ట్ చేయిపో. ఎక్కడికి వెళ్ళినా అన్నాడు. మళ్ళీ అదే సేమ్ హాస్పిటల్కి వెళ్ళి, వాళ్ళు చేయరు అన్నాడు. నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. మళ్ళీ అదే అమెరికన్ హాస్పిటల్కి వెళ్ళాడు. సార్, ఐ వాంట్ టు టేక్ ఆల్ ద టెస్ట్ అగైన్. అని ఇన్సూరెన్స్ అయిపోయింది కదా, ఐ విల్ పే. మళ్ళీ అన్ని టెస్టులు చేశారు, ఎవ్రీథింగ్ నార్మల్. నువ్వు కూడా ఉన్నావు కదా, నువ్వు కూడా వన్ ఆఫ్ ద విట్నెసెస్. ఎన్ని కార్యాలు.
వి ఫాస్టెడ్ అండ్ ప్రే. అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం పిల్లగా. దేవుడు ముట్టారు. క్యాన్సర్ రిపోర్ట్లన్నీ ఇక్కడే ఉన్నాయి, 2 రిపోర్ట్లు. ఎవరికి కథ అని ఎవడు అనలేడు, ఎవడు కూడా. దేవుని కార్యాలు గొప్పవి. అందరూ గల్ఫ్కి వెళ్తారు. అందరు గల్ఫ్ కంట్రీస్కి ఎందుకో తెలుసా? 4 రాళ్ళు సంపాదించుకోవాలని అంటారు. ఆ రాళ్లతో పాటు ఇంకొక రాళ్ళు కూడా ఉంటాయి, కిడ్నీలో రాళ్ళు. గల్ఫ్లో ఎంతమంది పనిచేయాలి? కిడ్నీలో రాళ్ళు లేకుండా బయటికి రారు వాళ్ళు. కిడ్నీలో రాళ్ళు కూడా సంపాదించుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఒక 2 రాళ్ళు, ఇక్కడ ఒక 2 రాళ్ళు. నడక కూడా ఎట్లా ఉంటుంది వాళ్ళది. ఏంటంటే కిడ్నీ రాయొచ్చింది పాస్టర్ గారు అని. సో ప్రార్థన చేయాలి అంటారు. ఎంతమంది ప్రార్థన ద్వారా కిడ్నీలో రాళ్ళు ప్రార్థన ద్వారా బయటకు వచ్చేసింది. ప్రేయర్ ద్వారానే. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. దేవుడు సహాయం చేస్తారండి. ఎందుకు కృంగిపోయావు? అనారోగ్య రంగాల్లో కృంగిపోయావు. కెరియర్ లో ఏదన్నా ఏం చేయాలో కృంగిపోయావు. వీసా రాకపోతే కృంగిపోయావు. అరే యేసయ్య ఉన్నాడయ్యా మనకి. హావ్ ఫెయిత్ ఇన్ జీసస్. దేవుడు ఏదైనా చేయ సమర్థుడు. నేను అనుభవించి చెప్తాను మీకు. నా ప్రాణమా ఎందుకయ్యా కృంగిపోయావు? బాధల్లో, భయాల్లో, ప్లీజ్ ఫియర్ నాట్ ఫర్ యువర్ కెరియర్. జస్ట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. డోంట్ డిస్పైర్. జస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ జీసస్. డెఫినెట్ గా దేవుడు వినిపిస్తాడు. వాడిలాగా నా ప్రాణమా నీవు తాను సుఖించి ఇది కాదు మన జీవితంలో. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. మేల్కో. దేవుడిని కృంగిపోవాకు నువ్వు. దేవుడు సహాయం చేస్తాడు నీకు. అంతేకాదు దేవుని వాక్యంలో 62వ కీర్తన 5వ వచనం చెప్పండి ప్లీజ్. 62వ కీర్తన 5వ వచనం. క్విక్కి వెళ్దాం తొందరగా. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము. నీ సమస్యలు ఆయనకి అప్పగించి మౌనంగా యు బీ పీస్ఫుల్. నా ప్రాణమా చదవండి ఒక్కసారి క్విక్ గా. దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము. ఇంగ్లీష్ ప్లీజ్. My soul wait silently for God alone. Wait silently, my brother. Just wait on the Lord. God is going to do mighty things. God is going to do wonderful things in your life. You don't need to worry about anything. Wait upon the Lord. దేవుని యందు వేచి ఉండు. ఇంతజార్ కా ఫల్ మీఠా होता है भाई. इंतजार का फल मीठा होता है. बहुत साल इंतजार किया बच्चे के लिए, కదా? जो देता है फाड़ के देता है. ఏది ఇస్తే దేవుడు అద్భుతంగా చేస్తాడు మన జీవితం. వెయిట్ చేయాలి. పెండ్లి కొరకు వెయిట్ చేయాలి. జాబ్ కొరకు వెయిట్ చేయాలి. దేవుని దగ్గర వెయిట్ చేయాలి. దేవుని దగ్గర 3 ఆన్సర్లు ఉంటాయి. ఎస్, నో, వెయిట్. పక్కన చెప్పండి. ఎస్ చెప్పండి. ఎస్ పక్కన చెప్పాలి. నో, వెయిట్. 3 ఆన్సర్లు మన దేవుడు చెప్తాడు. కొన్నిసార్లు వెయిట్ చేయరా అంటాడు. మాకు కత్రీస్ ఎలా ఉంటారు తెలుసా? దేవా అనే బుక్రా అంటే రేపు కావాలంటే రిపోర్ట్ రేపటి కావాలి. ఎలా సాధ్యం? సార్ యు ఆర్ ఆస్కింగ్ మీ యు నీడ్ ఎ బచ్చా 4 months 3 months. హౌ పాసిబుల్? బచ్చా 3 months అలాగలా మాట్లాడాలి. లేకుంటే అది ఫుల్ మాట్లాడతాను. బచ్చా 3 months ఇంత ఫీ క్లాస్ ఫీ కావాలని 3 నెలలకు బచ్చా అని అడుగుతా. అయ్యో అనబ్బి నాకు కావాలి రేపు అంటది. ఓకే, నో ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అంటే చాలా కోపడతాడు. అడిగి చెప్పదు తెలుసా నేను. ఓకే నో ప్రాబ్లం కలిపి సరిపో. బట్ కళ్ళు ఉండవు, చేతులు రావు, కాళ్ళు కూడా రావు. రిపోర్ట్ ఇస్తా, బేబీని ఇస్తా, నో ప్రాబ్లం. 3 నెలలకు బేబీ కావాలన్నావు కదా, ఏమి ఫామ్ కావాలి నీకు? ఆ బేబీ కావాలా? వద్దులే అంటాడు. అదే 9 months తీసుకుంటుంది. సో నేను 6 రోజులకి రిపోర్ట్ ఇస్తాను. ఓకేనా అంటే ఓకే. సో దేర్ ఆర్ వేస్. దేవుడు వెయిట్ చేయమంటాడు. ఫుల్ గా నేను నీకు ఆశీర్వదిస్తా. వెయిట్ చేయండి దేవుని సన్నిధిలో. విశ్వాసంతో కనిపెట్టండి. బాధల్లో కృంగిపోదు. ఆయన నమ్ముకొని మౌనముగా ఉండము. ఆయన నమ్ముకొని మౌనముగా ఉండు. ఆయన నమ్ముకొని ఆరాధించు. ఆయన నమ్ముకొని ముందుకు సాగిపో. ముందేమో ఎర్ర సముద్రం, వెనక చూస్తే సైన్యం వెంటబడి తరుముతున్నారు. దేవుడు చెప్పిన మాట అంటే సాగిపోండాయా. ఏంటయ్యా బాబు ఎట్లా సాగిపోతాం? ముందేమో ఎర్ర సముద్రం, వెనకేమో అంతమంది సైన్యం అంటే దేవుడు చెప్పిన మాట సాగిపో. ఒకసారి ఇదే దేవుడు మనతో మాట్లాడతాడు. మనం కాలు పెడితే చాలు
మొత్తం మారిపోతాయి. యోర్దాను గట్టగట్టిపోయిందండి. చక్కగా యోర్దాను నది మీద నడిచిపోయారు. సమస్యల మీద నడిచి వెళ్తామండి. పొద్దాక రేపు ఎల్లుండి కోసం ఏం తాగుదామా, ఏం తిందామా, ఎలా ఇది కాదు మన బ్రతుకు. కెరీర్ ఏంటి, చదువేంటి, దేవుడు చూసుకుంటాడు. యెహోవా జాయిరే. యెహోవా జాయిరే, హి విల్ టేక్ కేర్ ఆఫ్ యు, హి విల్ లుక్ ఆఫ్టర్ యు. దేవుడు నాకు అదే మా నాన్నగారికి చెప్పాడంట, యెహోవా జాయిరే. దేవుడు చూసుకుంటాడు. అదే మా చర్చ్ పేరు. యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు. ఏ టైంకి ఏం కావాలో దేవుడు చూసుకుంటాడు. నీ ప్రాణాన్ని దేవుడు చూసుకుంటాడు. ఉంటే ఉంది, పోతే పోయింది, నో ప్రాబ్లం. బ్రతుకు ఏసై కొరకు బ్రతకాలి, చేస్తే చేస్తాను, నో ప్రాబ్లం. ఏసయ్యా ఈ బ్రతుకు నీదే. నీ ప్రాణంతో ఏం చెప్తున్నావు ఈరోజు? దేవునికి అప్పగించుకున్నావా? ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. క్విక్ గా చదువుతాను, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా ప్రాణమా బాకానాదము వినిపించబడుతున్నది కదా. ఇర్మియా 4:19 చూడండి ప్లీజ్. నా కడుపు ఆ, నా అంతరంగములో నాకెంతో వేదనగా ఉన్నది. ఆ, నా గుండె నరములు ఆ, నా గుండె కొట్టుకొంచున్నది. ఆ, కాదలేను ఆ. నా ప్రాణమా నా ప్రాణమా వాతానాదం వినపడుచున్నది. బాకానాదం వినబడుతుంది. దేవుని సువార్త వినబడుతుంది. బాకానాదం వినబడుతుంది. యేసయ్య వచ్చేస్తున్నాడు, యేసయ్య వచ్చేస్తున్నాడు. సిద్ధపడండి, లోకమై పరిగెత్తొద్దు. నా ప్రాణమా బాకానాదం వినబడుతుంది. దేవుని స్వరం వినబడుతుంది. దేవుని సువార్త వినబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా యేసయ్య వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుని స్వరం వినబడుతుంది. నా ప్రాణమా బాకానాదం వినబడుతుంది. ఈ మధ్యాహ్న సమయంలో గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యు. బాకానాదం వినబడుతుంది. పిల్లగా మేము ఇంతకుముందు ఓల్డ్ ఏజ్ లో, నేను బ్రదర్ చెప్పిన ఒంగోలు ఆ ప్రాంతాల్లో మేము అప్పుడు మెగాఫోన్ కూడా లేదు, గరాట అలా ఉండేది, ఎంత మైక్ అదే, అది పట్టుకొని సువార్త చెప్పేవాళ్ళం ఆ గ్రామాల్లో. ఏం లేదు, రేకు గరాట, మెగాఫోన్లు కూడా లేవండి. ఆ రేకు గరాట అలాంటిది, ఇంత పెద్దది బాకానాదం, అదే బాకా. ఓ రండి, రోడ్లు వెళ్ళి సువార్త చెప్పేవాళ్ళం విలేజెస్ లా. ఇప్పుడు ఆ చెప్పలేని పరిస్థితి అయిపోయింది. బక్సింగ్ అయ్య గారి ఫెలోషిప్ లో బక్సింగ్ అయ్య గారు నేర్పింది తెలుసా? రోడ్లకి వెళ్ళి ప్రతి ఒక్కరికి సువార్త చెప్పాలి. ప్రతి ఒక్కరికి ప్రాణం ఉన్నంత వరకు సువార్త చెప్పాలి. ప్రాణం ఉన్నంత వరకే. కదిలింది సిలువ ధ్వజము, కదిలింది విజయ పథమునా, దిశలన్నీయు తిరుగుచు ప్రభు ప్రేమను చాటుచు. దిశలన్నీ తిరుగుతూ ప్రేమను చాటుతా. యేసయ్య గొప్ప దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవ్వరు మీ ప్రాణాలతో కృంగిపోవద్దు, ఎవ్వరు మీ సోర్స్ తో కృంగిపోవద్దు, ఎవ్వరు వారిలాగా ఆలోచించే అవసరం లేదు. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఎలాగా సుఖించుదామా, అది కాదు మన ఆలోచనలు. మన ఆలోచనలు యేసయ్యే. కృంగిపోయే పని లేదు. మేల్కో, మౌనంగా ఉండు. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మన జీవితాల్లో. బాకానాదం వినబడుతుంది, బాకానాదం వినబడుతుంది. బాకానాదము వినబడుచున్నది కదా. శత్రువుల్ని ఎదిరించడానికి చివరిగా 116వ కీర్తన 7వ వచనంలో, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేయును. నా ప్రాణమా, దేవుడిని నమ్ముకొని దేవుని మందిరానికి వచ్చావు, ఆయన ఆరాధించడానికి వచ్చావు, ఆయన స్తుతించడానికి వచ్చావు, ఆయన గణపరచడానికి వచ్చావు. దేవుడు వదిలిపెట్టాడు. అది నెవర్ వెన్ యూ స్పెండ్ ద టైమ్, దేవుడు ఒక్క అడుగేస్తే 10 అడుగులు వేసేస్తాడు. ఒక్క అడుగేస్తే 10 అడుగులు వేసే దేవుడు మన దేవుడు. ఆపత్కాలంలో మీరు నాకు మొరపెట్టుదురని నేను మీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు. నిన్ను, నీ భవిష్యత్తుని, నీ పిల్లల్ని దిక్కులేని వారిగా చేయడు. నీతివంతుని పిల్లల్ని అడుక్కునే వాడిగా చేయడండి దేవుడు. నీతివంతుని పిల్లలు ఎక్కడ ఉన్నా సరే దేవుడు రాజాలుగానే బ్రతికిస్తాడు. ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండైనా సరే రాజాలుగానే ఉంటారు కదా. ఓ పాట, నే రాజునుగా నే రాణినిగా. దేవుని దగ్గర వెళ్తాం మనం, ఆయన పిల్లలు మనం, రాజు పిల్లలు మనం, ఈ రాజులని యాజకుల సమూహం యొక్క పిల్లలు మనం. వీఆర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్. పక్కన చెప్పండి, వీఆర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్. పక్కన చెప్పాలన్నమాట, పక్కన చెప్పాలండి. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుడు మమ్మల్ని తెలిపినట్టు. మా ప్రాణం దెబ్బ చూసిన, అరే ఎందుకు తగ్గయ్యారా టుడే, ఇంటికి పడుకోవాలరా,
ఏంద్రా పడుతుంది ఎప్పుడు చూసి ఎలాంటి మాటలే ఒక్కళ్ళైనా ఉత్తేజపరిచే మాటలు మాట్లాడరు. ఏసన్న గారు పాడ నన్ను ఉత్తేజపరచిన లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన మన ఉత్తేజం మనం ఉత్తేజపరచుకోవాలి. మనకి అలా కాదు, ఎవరైనా లేపాలి. ఒక కప్ప అంట, కప్ప బురదలో ఇరికిపోయిందంట. అర్థమవుతుంది కదా, నా తెలుగు అర్థమవుతుంది మీకు. ఒక కప్ప, నీకు అర్థమవుతుంది తెలుగు? ఆర్ యూ ఏబుల్ టు గెట్ మీ? సారీ, ఐ ట్రాన్స్లేట్ ఫర్ యూ సపరేట్లీ. ఒక కప్ప బురదలో సాగిపోయింది, ఇంతవరకు ఇరిగిపోయింది. రాట్లా కాలేదు. యు ఆర్ స్టక్ ఇన్ ద మడ్, నాట్ ఏబుల్ టు లిఫ్ట్ హిస్ లెగ్ అప్. సో అది అనుకుంది, అయ్యో ఇంకా ఉంది. అటు చూడకపోతే పెద్ద లారీ వస్తుంది, పెద్ద టైర్ వేసుకో. అమ్మా వచ్చాను. ఇంకా అది నవ్వుతుందంట, సాయం చేయండి రా అని. ఏ కప్పారట్లా, ఎందుకంటే అయ్యొచ్చి అంటే నేనేమి వెళ్ళిపోతాం అని చెప్పి ఇచ్చేవారు. తల్లి కప్ప కూడా రాలేదండి. అంటే మీ అమ్మ శాంతి అమ్మ రాలా. నేనేమో ఇరుక్కుపోయానమ్మా అమ్మ అంటున్నావు. శాంతి అమ్మ పాపం బిజీగా ఉంది. చెప్తున్నా టెస్ట్ స్టోరీ. నీ కాళ్ళు ఎక్కడ ఇరిగిపోయినాయి? కొడతలో మట్టి లేకపోయింది. పాపం చేస్తుంది, రాట్లా అడుగుడిపోతే లారీ వచ్చాము. ఏమొచ్చేస్తుంది? లారీ టైర్లు ఎంత ఉన్నాయి దీనికి. అబ్బా చిన్ని కప్ప కదా, అంటే పెద్ద లారీ టైర్ చూసారికి అమ్మో నా వల్ల కాదు అనుకుంటుంది. ఎప్పుడు సాయం చేయకోవారికి అప్పుడు తాను చేతి పచ్చుకొని ఇలా చెప్పిపోతుంది అని చెప్పేసి ఒక్క ఉదుటున అంత శక్తి అంతా సంపాదించుకొని ఒక్క ఉదుట దగ్గర వచ్చే వాళ్ళకి తనకు తను ఉత్తేజపరచుకోవాలి. He encouraged himself to come out from sin. Sin is like a mud. నిన్ను నువ్వు ఉత్తేజపరచుకొని, ప్రభువా నన్ను ఈ మట్టిలో నువ్వు పైకి లేదు, వనలా కాదు విడలా కాదు ప్రభువా, ఐ వాంట్ యూ టు లిఫ్ట్ మీ అప్ ఫ్రమ్ దిస్ మడ్. ఈ లోకం అనే మట్టి నా ప్రాణమా. సోల్కి ఎంజాయ్ అంటుంది, సోల్కి జస్ట్ బీ మెర్రీ అంటుంది, సోల్ అంటుంది తిన్రా అంటుంది. నన్ను లాయ్ అయితే చెప్పండి. 16:7 యెహోవా నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేయును. నీకు క్షేమము, నీ కుటుంబానికి క్షేమము, నీ పిల్లలకి క్షేమము, నీ ఆత్మకి క్షేమము. నువ్వు దేవుడు నీ ప్రాణంతో చెప్పుకోవాలి, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేయును. యు డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. వాళ్ళలాగా ఆలోచించొద్దు. నువ్వు ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్కానాదం వినబడుతుంది. ఈరోజు నీ ప్రాణంతో మై సోల్ నా ప్రాణాత్మ దేహాలు నీకు అర్పించుకుంటున్నాయి. ఈ మధ్యాహ్న సమయంలో వాళ్ళు చెప్పుకున్నట్టు నేను చెప్పుకున్నాయా? మోకరిద్దామా, ఒకసారి ప్రార్థన చేద్దామా? నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. ఎవరి ఆలోచనలో చేరుతున్నా? భక్తిహీనుల ఆలోచనలో చేరుతున్నావేమో, దేవుడు లేని వారి ఆలోచనలో చేరుతున్నావేమో, విశ్వాసము లేని వారి ఆలోచనలో చేరుతున్నావేమో. భక్తునిగా నీ ప్రాణంతో ఏం చెప్పుకోవాలి తెలుసా? తిను త్రాగు సుఖించు కాదమ్మా, బీ మై సోల్ ఎంజాయ్ లైఫ్. అది కాదు నువ్వు చెప్పుకోవాల్సింది. నా ప్రాణమా మేల్కో, సమయం అయిపోయింది, యేసు వచ్చే సమయం అయిపోయింది. Awake, O Israel, awake, O brother, awake, O child, awake, O brother, O sister. నిద్రపోయే మేల్కొనే సమయం కాదు ఇది. నిద్రపోయే సమయం కాదు, నిద్ర మేల్కొనే సమయం ఇది. యేసయ్య రాబోతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆరాధన చేయవలసిన సమయం. నా ప్రాణమా ఎందుకు కృంగి ఉన్నావు? నువ్వు కృంగిపోవద్దు. యేసయ్య ఉన్నాడు, సహాయం చేస్తాడు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండదు. నా ప్రాణమా బకానాదం వినబడుతుంది. శత్రువులు ఎదిరించడానికి దేవుడు సహాయం చేస్తాడు. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేస్తాడు. అయ్యా ఎందుకయ్యా కృంగిపోయావు బాబు? ఎందుకు బాబు కృంగిపోయావు? అమ్మా కష్టాలు ఎక్కువైపోయి నేను కృంగిపోయావా? మన దేవుడు చచ్చిపోలేదు, మన దేవుడు చచ్చిపోలే. మన దేవుడు మన ప్రాణం పెట్టి
మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి our God, who has crucified for you and for me. He shed the blood on the cross of Calvary. Even today, we all have deliverance. We all have victory. What you are telling your soul, enjoy, be merry, eat, drink, only this? No. Today, ఈరోజు నీ కన్నీటి కొట్టుని వేసేయ అలా చెప్తాను కృంగిపోయావమ్మా, ఏ సమస్యలో కృంగిపోయావు తల్లి? బాబు, విచారాలు కృంగిపోయావా? పిల్లల గురించి కృంగిపోయావా? పిల్లలు చెప్పిన మాట ఎట్లేదే అని కృంగిపోయావా? విశ్వాసంలో జారిపోయానే అని కృంగిపోయావా? ఈరోజు ప్రభు నీకు వస్తున్నాడు. నా ప్రాణమా, వారిలాగా ఆలోచించొద్దు నువ్వు. నా ప్రాణమా, నువ్వులే కృంగిపోతులే. అయితే నీకు క్షేమం, నీ కుటుంబానికి క్షేమం విస్తరింపజేస్తాడు. నీ జీవితానికి క్షేమము విస్తరింపజేస్తాడు. నీ ఉద్యోగానికి క్షేమము విస్తరింపజేస్తాడు. అంతంతో కడగబడి ఆరాధనలో వెళ్ళబోయే ముందు ఈరోజు ప్రభు దగ్గర ఆస్కలో అంటున్నా, టుడే 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 ప్లీజ్ ప్లీజ్, టుమారో మే బి టూ లేట్. Give yourself to the Lord. Lord, there are so many issues which I need to be settled with you. I am committing my soul, my life into your hands, Lord. ఈరోజు చెప్పు, ఈరోజే చెప్పు. మనం ఆరాధనలో ప్రవేశించబోయే ముందే ప్రభు చెప్పి సర్వేస్తాం. కురిపోయావా తల్లి? ఎందుకమ్మా కురిపోయావు? ఎందుకయ్యా కురిపోయావు? నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడా? మన దేవుడు విడిచిపెట్టాడు. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడా? ఆయన వాగ్దానాలు అబద్ధమా? ఎందుకయ్యా కురిపోయావు? చెప్పవా ప్రభుకి? ఈరోజు చెప్పమ్మా, ఈరోజు చెప్పు. ప్రభువా, ఈ స్థలానికి రండి ప్రభు. ఒక్కొక్క హృదయం మీకు తెలుసు. ఈరోజు వారి ప్రాణాలతో ఎలా ఉన్నారో నాకు తెలియదయ్యా. మీకు అన్ని తెలుసు కదయ్యా. దేని కొరకు పరిగెడుతున్నారో తెలియదయ్యా. పీపుల్ ఆర్ బిజీ, పీపుల్ ఆర్ రన్నింగ్ ఫర్ మనీ, పీపుల్ ఆర్ రన్నింగ్ ఫర్ ఫేమ్. గొప్పలు కావాలా? ఇవన్నీ మాకు వద్దయ్యా. చెప్పండి చేసి ఆరాధన ముందే చెప్పండి చేసి నీ మహిమ కొరకు ఇదే యూకేలో సేమ్ ప్లేస్ లో నీ మహిమ కొరకు నేను నిలబడతాను. Stand for you, Lord. Here am I, Lord, here am I. Just as I am, without you, I come. చెప్పండి చేసి చెప్పనమ్మా. Young man, young brother, young child, దేవుని చెప్పమ్మా. తల్లి, చిన్న తల్లి చెప్పమ్మా ఏసైతో. బాబు చెప్పమ్మా ఏసైతో. ఈరోజు చెప్పమ్మా. నిన్నే పిలుస్తున్నాడు ఏసయ్యా. ఇంకా కుంగిపోవద్దు, వద్దు. ప్రభు ఉన్నాడు మనకి, వద్దు. ఎడవద్దమ్మా. ఏ రోగం అయితే ఏసై ఉన్నాడు కదా, స్వస్థపరుస్తాడు. ఆయన తప్పు చెప్తాం అన్ని. ప్రభువా, ఈరోజే ఇప్పుడే రండి ప్రభా, రండి. ఇక్కడ ఉన్న ఒక్కొక్క బిడ్డ ప్రాణాన్ని ఉత్తేజపరచుకొని ప్రార్థన చేస్తుంది. ఎవరైతే ఇంకా నాయనా లేవలేకపోతున్నారో అలాంటి వారిని పైకి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నారు. మా సహాయం పై నుండి వస్తుంది నాయన. ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి. తల్లులారా, మా తల్లి యొక్క ప్రార్థన పిల్లలందరినీ మార్చిందమ్మా. నీ ప్రార్థన నీ పిల్లలను మారుస్తుంది బాబు. నీ ప్రార్థన నీ జీవితాన్ని, నీ పిల్లల జీవితాలు, నీ కుటుంబంలో గొప్ప వ్యక్తులు, గొప్ప విజయం చూస్తారయ్యా. ఈరోజు ప్రభుత్వం, Lord, take my life and make it yours, Lord. Take my life and make it yours. Take my love and make it yours. Take my home and make it yours. Take it all, Lord, and make it yours. Tell God,
ఈరోజు చెప్పండి యేసు.